నిన్ను నిలిపి హృదయాది వాళ్ళ మందు నిన్ను నిలిపి భక్తి పుష్పము లాచే భజించి పూజించి భక్తి పుష్పము లాచే భజించి పూజించి నిన్ను కొలిచెదా రామయ్యా నా యేసన్నా నిన్ను కొలిచెదా రామయ్యా. ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన పరిస్థితి మార్చడానికి సెలవిచ్చిన దేవుడు, ఈ స్థలము ఎన్నుకున్న దేవుడు, ఈ స్థలములో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేసేవాడు. దేవుడు అడుగుడు ఇవ్వబడినన్నారు, అడగాలి మనం. దేవునికి అసాధ్యమంటే ఏమీ లేదు. ఎన్నో కార్యములు ఈ మందిరంలో ఈ స్థలంలో చేసి ఉన్నారు. మరొక వారంలో అడుగుతున్నాను. రెండవ వారము చివరి సంవత్సరపు తండ్రి నెలలో ఈ యొక్క రెండవ వారంలో మేము ఉన్నాం. మా ప్రార్థన ఆలకించమని 2024 సంవత్సరంలో రెండవ శనివారంలో మనం ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా దైవ తండ్రి, నీకు వందనములు స్తోత్రములనైనా. ఎందుకొరకు నైనా మమ్మల్ని నిర్మించుకుని మీ ప్రార్థనలు జరిగించుకుంటున్నారు. ఎందు నిమిత్తము తండ్రి విజ్ఞాపన చేయించుకుంటున్నారు. మీ చిత్తము జరిగించండి, మీ ఆలోచన సఫలపరచండి తండ్రి. ఆనాడు తండ్రి భారతదేశానికి నేను సువార్త అందించినప్పుడు నీ బిడ్డలైన వారు నేను ఇతర దేశాల నుంచి వచ్చి సంవత్సరంలో తండ్రి ప్రార్థన చేస్తే ఈనాడు తండ్రి భారతదేశం అంతా తండ్రి నీ సువార్తను ప్రకటించి సేవకుని ఏర్పాటు చేస్తున్నారు తండ్రి. ఆనాడు చేసిన ప్రార్థనలో ఈనాడు నైనా ఫలాలు చూస్తున్నా తండ్రి, నీకు వందనం. అలాగే ప్రభా ఈ సన్నిధానంలో విజ్ఞాపన చేస్తున్నాం, ఈ ఫలాలు కూడా త్వరలో మీరు చూడాలని ఆయన చేసిన ప్రార్థనకు తండ్రి మీరు ఆయన కార్యం చేస్తారని, ఆ ఫలాలు మేము చూస్తామని నమ్మకంతో తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి. విడవక ప్రతి శనివారం తండ్రి ఆయన మీ పాదవాదమని వద్ద చేర్చుకుని విజ్ఞాపన చేసుకున్న దేవా నీకు వందనములు స్తోత్రములు. ఆయన కట్టబడిపోయిన వారిని విడిపించడానికి తండ్రి దైవ కార్యముల కొరకునైనా ఆయన అనేక విజ్ఞాపన చేస్తుండగా మీరు కార్యం చేస్తున్న తండ్రి నీకు వందనములు. ఆయన పడిన వారి కొరకు, ఆయన బంధాల్లో ఉన్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తుండగా బంధాల నుండి బంధకాల నుంచి విడిపించిన వాడు తండ్రి, రోగులను బాగు చేసిన వాడు తండ్రి, నీకు స్తోత్రములు వందనములు. ఆయన హైదరాబాద్లో ఉంటున్న మమ్మల్ని దీవించండి నాయన. మమ్మ యొక్క ఆశను నెరవేర్చండి. ఆ రోగాన్ని అయినా పూర్తిగా న్యాయం చేయండి. చిన్న బిడ్డను అదుపులో ఉంచినట్టు సాయం చేయండి ఆయన. అలాగే ప్రభా కుటుంబాన్ని దీవించండి తండ్రి. ప్రశాంతునైనా దీవించండి, ఆశ్రయించండి. వాళ్ళు రాకపోకలేదు మీరు ఉండండి ప్రభానికి స్తోత్రములు వందనములనైనా. అలాగే ప్రభా పరగడి గ్రామంలో ఉన్న వారందరూ దీవించండి ఆయన. 10వ తారీఖున జరిగించిన ధ్యాన క్రిస్మస్ తండ్రి మీ ప్రార్థన చేస్తే మీరు మహిమగా జరిగించుకున్నారు. ఆశీర్వాద భోజనము అందరికీ సరిపడినట్లుగా సమృద్ధి ఇచ్చినావు తండ్రి, నీకు వందనములు స్తోత్రములు ఆయన. మిగులు సొమ్ము నీకు రాజ్యం లేకపోయినా
ఆయన సమ్మోనికి ఆదాయం లేకపోయినా ఆ మధ్యకు తండ్రి మీరు వచ్చి మీరు అయినా అనేక మంది ద్వారా సహాయం చేసి అనేక మంది ద్వారా నేను ఆయన గుప్పుడు విడిపించి ఆయన మీరు కార్యము జరిగించారు. తండ్రి నీకు స్తోత్రములు. సహకరించిన శివను దీవించండి ఆయన. ఆ శివను తండ్రి మీరు ప్రేరేపించి ఉన్నారు తండ్రి. అలాగే ప్రభా ఇచ్చిన కానుకలు దీవించండి తండ్రి. ఆయన సమృద్ధి అయిన కానుకలు ఇచ్చారు తండ్రి. ఆయన వారు పని వారు చేసుకున్నారయ్యా. వారి చాలా క్రిస్మస్ ఖర్చు తండ్రి వారిని చేర్చినాక మీరు ప్రేరేపించారు తండ్రి. నీకు వందనములు. తగిన ఆశీర్వాదములు ఇవ్వండి బిడ్డలకు తండ్రి. తగిన దీవెలు ఇవ్వండి తండ్రి. నీకు వందనములు. నీ కార్యం చేసిన బిడ్డలకు తండ్రి నువ్వు కార్యం చేసేవాడు అయ్యా. నీకు వందనములు స్తోత్రములు. అయ్యా పరగడి గ్రామ ప్రజలను దీవించండి, ఆశీర్వదించండి. ఆయన అమ్ములు దీవించండి ప్రభా. చిన్న బిడ్డలు ప్రభా మీరు సహాయం చేయండి తండ్రి. నీకు వందనములు. అక్కడికి వచ్చిన వారందరినీ దీవించండి. ఆయన పళ్ళు పలహారం తెచ్చిన వారిని దీవించండి. ఆయన ప్రేరేపించి తండ్రి దేవుని ఎరగిన వారిని ఆయన దేవుడు అంటే తెలియని వారితో ప్రేరేపించుకుని ప్రభా ఇచ్చిన ఆ ఫలాలను బట్టి నీకు వందనములు తండ్రి. ఆ ఫలాలను బట్టి నీకు స్తోత్రం అన్నాయన. ఆయన నీకు అసాధ్యమంటే ఏమి లేదు ప్రభా. మీరు పిలుచుకునేవాడు తండ్రి. ఏసి పిలుచుకునేవాడు తండ్రి. అయినా నీకు స్తోత్రములు. హృదయాలను ప్రేరేపించేవాడు అయ్యా. మీరు చెప్పే దేవుడు తండ్రి. మీరు నడిపించే దేవుడు అయ్యా. నీకు వందనములు స్తోత్రములు. అయినా మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అక్కడ వచ్చిన వారందరూ ఆశ నెరవేర్చండి. ఆయన అక్కడ రోగులను బాగు చేయండి. ప్రతి మంగళవారం తండ్రి స్వస్థత ప్రార్థన జరిగించుకుంటున్నారయ్యా. అనేక కార్యాలు జరిగించినారు తండ్రి. వందనములు. అయినా షుగర్ వ్యాధులు తీసివేశారు. అలాగే ప్రభా బీపీని తీసివేశారు. క్యాన్సర్ వ్యాధులు కొట్టివేశారు తండ్రి. ఇక వందనములు. ఇక స్తోత్రములు అయినా ఇక అసాధ్యం అంటే ఏమి లేదని మరొకసారి మంగళవారము అయా స్వతంత్ర ప్రాంతంలో మీరు నిరూపించుకున్నారు. మీరు కనపరుచుకున్నారు. వారి సాక్షుల ద్వారా తండ్రి మార్చుకున్నారయ్యా. ఇక్కడ తండ్రి అనేక మంది మారాలి ప్రభా. లోకాన్ని నమ్ముకునే ప్రజలు ఇంకాను పలకడి గ్రామంలో ఉన్నారు ప్రభా. అయినా పెద్దవారండి అయ్యా. వీరులు జ్ఞానులే, జ్ఞానం కలిగిన వారే. కానీ ప్రభా మీరు కార్యం చేయండి. వారి మనసును మార్చండి. బైబిల్ మిషన్ ప్రార్థనశాల వైపు ఆయన బైబిల్ మిషన్ స్వతంత్ర ప్రార్థన వైపు తిప్పించండి. మీరు వైపు ఆ మనసును ఆ మనసులను ఆ ఆలోచనలను అయా బైబిల్ మిషన్ వైపు మీరు నేను ఏర్పాటు చేసుకోండి. బైబిల్ మిషన్ తండ్రి మీరు గాలిలో ఏర్పాటు చేసినది, బంగారు అక్షరాలతో ఏర్పాటు చేసింది. మీరు దీవించండి, ఆశీర్వదించండి. పొందుకోండి తండ్రి. మీకు స్తోత్రాలు 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 ప్రభా. ఆశ్చర్యకర్త నీకు వందనాలు ప్రభా. ఆలోచనకర్త పరిశుద్ధాత్మ తండ్రి, పరలోకపు దేవా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. సమస్త కార్యము నీ నామ మహిమార్థమై తండ్రి. ఏదైనా కార్యక్రమములు మీరు జరిగించుకోండి అయ్యా. అయ్యా నాయన మొదటి ప్రార్థనగా తండ్రి సమస్త ప్రార్థన ఆలకించి మీరే మహిమను పొందుకున్నామని ప్రభు రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నీవేయని నమ్మిక యేసు నాకు నీవే
మహాపరిశుద్ధుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్న నా పరమ నా యేసయ్య, ఇదిగో తండ్రి ఈ ప్రార్థన ప్రారంభ ప్రార్థనలో తండ్రి నాయన మీరు దిగి వచ్చి తండ్రి ఈ 7 ప్రార్థనల్లో మీరు ఉండి ప్రభు మా విన్నపమును ఆలకించుచున్న దేవానికి వందనములు స్తోత్రములు ప్రభు నా యేసయ్య, ఆ సింహాసనపు వైపు తండ్రి ఆసీనుడు వై ఉండి తండ్రి మా వైపు చూచుచున్న దేవానికి వందనములు స్తోత్రములు ప్రభు నీకు స్తుతులయ్యా, స్తోత్రములు తండ్రి నాయన. ఇదిగో నా ప్రభు ఈ ప్రార్థన సాలను బట్టి నాయన ప్రార్థించుచూ ఉన్నానయ్యా, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థన సాలను ప్రభు నా తండ్రి వృద్ధి చేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి నాయన, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన మీరే వృద్ధులకు నడిపించమని అడుగుచూ ఉన్నాము తండ్రి నాయన, నీకు సాధ్యమే ప్రభు నా తండ్రి నాయన. సమస్తమును నా తండ్రి చూచుచున్న దేవుడవు తండ్రి నాయన. ఈ ప్రార్థన సాలలో తండ్రి నాయన ఎందరు బిడ్డలు వచ్చి ఉన్నారో ప్రభు నాయన, మీరు చూచుచూ ఉన్నారు తండ్రి నాయన, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఎందరో బిడ్డలు వచ్చి నాయన నీ మేలు పొందుకుని ప్రభు తండ్రి నాయన బంధకములకు బంధింపబడి తండ్రి నాయన నీ పాదాల దగ్గరికి రాలేక ప్రభు నాయన ఈ రంగంపేట ప్రజలైన వారు ప్రభు నాయన. ఇదిగో తండ్రి ఇంటి దగ్గరే పడి ఉండి ప్రభు ఆ రోగములకు కట్టబడి ప్రభు తండ్రి నాయన నిన్ను చూడలేక తండ్రి ఎందరో బిడ్డలు ప్రభు నా తండ్రి ఈ రంగంపేట మండలంలో నాయన ఎందరో బిడ్డలు ప్రభు రోగములతో వ్యాధులతో తండ్రి బాధపడుచుకున్నారయ్యా. అటువంటి బిడ్డలను ప్రభు తండ్రి నీ ప్రార్థన సాలకు నడిపించుకోండి నైనా. నీ దగ్గరికి వస్తే నాకు సమస్తమును ఇస్తావని తండ్రి ఆ బిడ్డలకు తెలియపరచండి అయ్యా, మీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఎందరో బిడ్డలు ప్రభు ఎన్నో పొందుకొని ఉన్నారయ్యా నైనా, ఎన్నో గాయములను కట్టావు తండ్రి నైనా, ఎన్నో వ్యాధులను మాన్పివేస్తావయ్యా నైనా, వారి బాధలను తీసివేసిన దేవుడు తండ్రి. అలాగని నా ప్రభు నా యేసు కొత్త ఆత్మలను రప్పించుకుని ప్రభు తండ్రి ఆ బిడ్డల యొక్క ఇబ్బందులను ఇరుకులను తండ్రి నైనా మీరే తప్పించమని అడుగుచున్నాను తండ్రి. ఈ ప్రార్థన సాలను ఎత్తి చూపమని అడుగుచున్నాను. ఈ రంగంపేట మండలం అంతయు ప్రభు తండ్రి నైనా ఈ ప్రార్థన సాలను ప్రభు నా తండ్రి మీరు బయలుపరచమని అడుగుచున్నాను తండ్రి. మీరు కట్టించుకున్నారు కనుక తండ్రి, మీరు ఏర్పాటు చేశారు కనుక ప్రభు నైనా మీరే మహిమ గంట పొందుకుంటాయా తండ్రి. మీరే ఈ ప్రార్థన సాలను ప్రభు ప్రతి గ్రామమునకు తెలియపరచమని అడుగుచున్నామయ్యా, నీకు వందనములు స్తోత్రములు. అలాగే నా తండ్రి నా యేసయ్య, ఇదిగో పలకడి గ్రామములు తండ్రి మహిమ స్వస్థ మందిరములు ప్రభు నా తండ్రి మీరు ప్రేమించి తండ్రి నాయన మీరు దయచేసిన మందిరమయ్యా, నీకు వందనములు స్తోత్రములు. ఆ మందిరమును దీవించి ఆశీర్వదించండి నాయన. పలకడిలో నా తండ్రి నాయన బైబిల్ మిషన్ మందిరములు తండ్రి ఎత్తు చూపండి అయ్యా నా తండ్రి, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఎందరి బిడ్డలకు తెలియనైనదో ప్రభు తండ్రి ప్రతి బిడ్డకి తెలియపరచండి అయ్యా, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఆ మందిరంలోకి తండ్రి అనేకమైన బిడ్డలు వచ్చి ప్రభు నా తండ్రి నీ స్వస్థతతో పొందుకునే భాగ్యములు దయచేయండి అయ్యా నాయన. నీ వంటి తెలియని బిడ్డలకు ప్రభు రక్షణ భాగ్యములు కల్పించండి అయ్యా, నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఎందరో బిడ్డలు ప్రభు రక్షణ లేక ప్రభు తండ్రి నాయన వ్యర్థముగా ఉన్నారేమో ప్రభు, అటువంటి బిడ్డలను మనసులను మార్చండి ప్రభు. ఆ హృదయములను కదిలింపచేసి తండ్రి నాయన నీ బైబిల్ విష్ణు మందిరములకు తండ్రి నడిపించుకోండి అయ్యా నాయన, నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. మేమే దగ్గర దయచేసే దేవుడు తండ్రి ఏమడిగినను ప్రభు నాయన నీవు నెరవేర్పులోకి తీసుకువచ్చే దేవుడు అయ్యా నేను. ఆ పలకడి మందిరములు తండ్రి లేవనెత్తండి ప్రభు. అనేకమైన బిడ్డలు ప్రభు నాయన నీ వంటి తెలియని బిడ్డలు వచ్చుటకు తండ్రి మీరే సహాయం ఇచ్చేయండి అయ్యా, నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. 10వ తారీఖున ప్రభు
జన క్రిస్మస్ను ప్రభా నేను అద్భుతకరముగా తండ్రి జరిపించుకున్నామయ్యా. నైనా ఘనముగా జరిపించమని అడగగా తండ్రి నైనా నీవు జరిపించుకుని ఉన్నావు తండ్రి. నైనా మేము అడిగినాను నా తండ్రి నైనా మీరు ఘనముగా జరిపించుకున్న దేవుడు అయ్యా. మీ చిత్తములో ఉంది కనుక ప్రభువా తండ్రి నైనా మీరు ఘనముగా జరిపించుకున్నారయ్యా. నీకు వందనములు స్తోత్రములు. అలాగే నా తండ్రి అనేక బిడ్డలు వచ్చి ప్రభా నిన్ను స్తుతించుకునే భాగ్యములు తండ్రి ఆ పలకడి గ్రామములకు దయచేయ్యా తండ్రి. నేను ఏ బిడ్డల ద్వారాగా తండ్రి నీ సువార్తను అందిస్తావు తండ్రి. చుట్టుపక్కల ఉన్న గ్రామములకు కూడా ప్రభా నీ బైబిల్ మిషన్లు తండ్రి మీరు చూపించండి అయ్యా నా తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభా. ఏ బిడ్డను నశించిపోకూడదయ్యా. ప్రతి బిడ్డ ప్రభా నీ నామములు నిన్ను స్తుతించుకునే భాగ్యములు తండ్రి ఆ పలకడి గ్రామములకు దయచేయ్యా. నీకు వందనములు స్తోత్రములు ప్రభా. చుట్టుపక్కల ఉన్న గ్రామములకు కూడా ప్రభా నైనా బిడ్డలకు దయచేయ్యా. నీ దగ్గరికి వచ్చే భాగ్యములు దయచేయ్యా. నీకు వందనములు స్తోత్రములు. నైనా మీరే మహిమపరచుకుందయ్యా. మీరే పిలుచుకుందయ్యా. మీరే రక్షణ భాగ్యములు కల్పించండియా. నైనా సంఘ బిడ్డలను ఏర్పాటు చేయండియా. నీకు వందనం స్తోత్రములు తండ్రి. నైనా పెద్దవారే కాకుండా ప్రభా యవ్వనస్తులను ప్రభా నైనా బైబిల్ మిషన్స్ తండ్రి ఏర్పాటు చేయండియా తండ్రి. నీకు వందనములు స్తోత్రములు ప్రభా. అనేక కార్యములు జరిపించుకునేయా. ఆ మహిమ స్వస్థ మందిరములు తండ్రి నీ మహిమార్థమే ప్రభా నా తండ్రి అనేక కార్యములను జరిపించుకునేయా. నీకు వందనములు స్తోత్రములు ప్రభా. అలాగే నా తండ్రి ఎల్లమెల్లి గ్రామములు తండ్రి నైనా బైబిల్ మిషన్ మందిరములకు తండ్రి స్థలములు ఏర్పాటు చేసావు కనుక తండ్రి నేను శక్తిని వేసావు కనుక ప్రభువా ఇంకా నువ్వు ప్రభువా నా తండ్రి ఆ మందిరములకు కావలసినవన్నీ సమకూర్చండి. నేను ఏమి కావాలో నీకు తెలుసు ప్రభా. సమస్తమును నీకు తెలుసు తండ్రి. ఏమి కావాలో ప్రభా అవన్నీ దయచేయ్యా నా తండ్రి. ఆ మందిరము కట్టుటకు తండ్రి మీరే సహాయం చేయ్యా. మీరే ధన సహాయం చేయ్యా. నైనా నీకు వందనములు స్తోత్రములు ప్రభా. చెట్టుని వేయించారు ప్రభువా. అలాగే నా తండ్రి ఆ చెట్టులో మట్టిని నింపి వేయండి ప్రభువా. నేను కట్టుటకు ఇసుకను దయచేయ్యా. ఇటుకను దయచేయ్యా. సిమెంట్ను దయచేయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మీరే కట్టించుకోండి ప్రభువా. ప్రారంభం నా తండ్రి ఎప్పుడు చేయాలో ప్రభా నీ ప్రతిష్టను ఎప్పుడు చేయాలో తండ్రి మీరు ఏర్పాటు చేసుకోండి అయ్యా. నీకు వందనము స్తోత్రములు ప్రభా. అలాగే నా తండ్రి సోమరకోట మందిరమును దీవించి ఆశీర్వదించండి. నైనా రేపు జరగబోయే నా తండ్రి 25వ తారీఖున జరగబోయే క్రిస్మస్ తండ్రి మీరే ఘనముగా జరిపించుకోండి అయ్యా. అని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి బిడ్డ ప్రభా నైనా నీ క్రిస్మస్ వేడుకల్లోకి తండ్రి వచ్చుటకు ప్రభా ప్రతి బిడ్డ మనసును తండ్రి కదిలింప చేయ్యా. నైనా నీ మాటలు వింటున్న బిడ్డలు ప్రభా నీ దగ్గరికి వచ్చుటకు తండ్రి నీ మందిరంలో అడుగు పెట్టే భాగ్యములు తండ్రి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి బిడ్డకి దయచేయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మీరే జరిపించుకోండి ప్రభా. నైనా విశాలపరచండి ప్రభా. ఆ మందిరముని విశాలపరచండి తండ్రి. నైనా అక్కడ ఏమి జరగనై ఉన్నదో ప్రభా మీ చిత్తములు జరిపించుకోండి అయ్యా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఎందరో బిడ్డలు వచ్చి ప్రభువా నిన్ను స్తుతించుకునే భాగ్యములు దయచేయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థన సాలను ప్రభా రంగంపేట ప్రార్థన సాలను ప్రభా వృద్ధిలోకి తీసుకురమ్మని నా తండ్రి అడుగుచూ ఉన్నామయ్యా. మా ప్రార్థన ఆలకించవా తండ్రి. మా ప్రార్థన ఆలకించు ప్రభువా. మా విన్నపములను ఆలకించు తండ్రి. నైనా నీ చిత్తములు జరిపించండి అయ్యా. నైనా నా తండ్రి నైనా నీ మాత్రమే ప్రభువా ఈ ప్రార్థన సాలను ప్రభువా మీరు నడిపించుకోండి ప్రభువా. నైనా ఎన్నో నా తండ్రి దినములుగా నిన్ను అడుగుచూ ఉన్నామయ్యా. నా తండ్రి నా నాయన మా విన్నపములను ఆలకించుచున్న దేవుడవు తండ్రి. ఈ ప్రార్థన సాలను వృద్ధి చేయమని నీ పాదాల పట్టుకుని అడుగుచూ ఉన్నాము తండ్రి. మేమే కాదు ప్రభువా
అనేక బిడ్డలు వచ్చి ప్రభువా నీకు ప్రార్థించే భాగ్యమును తండ్రి నైనా నా తండ్రి ఈ ప్రార్థన సాలకు దయచేయమని అడుగుచున్నానయ్యా. నైనా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. గత సంవత్సరము తండ్రి ఎలాగైతే నింపి వేస్తావో ప్రభువా ఈ సంవత్సరము కూడా ప్రభువా అలాగనే నింపి వేసి ప్రభువా నైనా మీరు మహిమపరచుకోండి, మీరు గణపరచుకోండి అయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఏది వ్యర్థము కాకుండా ప్రభువా అన్నీ ప్రభువా తండ్రి మీరే నడిపించుకోండి. నైనా ఈ 3 మందిరములను తండ్రి ఘనమైన రీతిలో నడిపించుకుందయ్యా. 4వ మందిరమును కూడా ప్రభువా మీరు కట్టించుకుంది ప్రభువా అక్కడ కూడా ఘనముగా జరిపించుకుందయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నైనా ఈ ప్రార్థన సాలను బట్టి ఎందరి బిడ్డలు ప్రభా ప్రార్థన సహాయం కోరి విన్నారు ప్రభా. ప్రతి బిడ్డ కొరకు ప్రభా మేము ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి. ఏ బిడ్డ నా తండ్రి ప్రార్థన సహాయం కోరి ఉన్నదో నా తండ్రి ప్రతి బిడ్డ నాయన ప్రార్థనలు ఆలకించండి తండ్రి. ఆ బిడ్డలకు కావలసిన దయచేయ్యా, గర్భఫలములు దయచేయ్యా, రోగములను మాన్పివేయండి ప్రభా. నాయన ఏ బిడ్డ ఏ రోగముతో ఉన్నదో ఆ రోగమును ముట్టండి ప్రభా, గర్భములను ముట్టండి ప్రభా. నాయన అన్నీ సమకూర్చండి తండ్రి. ప్రతి బిడ్డని ఆశీర్వదించండి ప్రభా. నాయన నీకు వందనం స్తోత్రములు ప్రభా. నాయన వచ్చిన వారందరూ ప్రభా నాయన ఏ బిడ్డ నా తండ్రి ఏ ఆశతో వచ్చి ఉన్నదో ఆశలను నెరవేర్చే దేవుడు అయ్యా. నాయన హృదయములను చూసే దేవుడు తండ్రి, హృదయాంతరం ఎరిగిన దేవుడు అయ్యా. ఆ హృదయములో ఏమి ఉన్నదో ప్రభా సమస్తమును నీకు తెలుసు కనుక ప్రభువా ప్రతి సమస్యను తీర్చివేసి ప్రభువా నాయన బిడ్డలకు తండ్రి శాంతిని సమాధానాన్ని సమకూర్చండియా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఉద్యోగములు కలుగుతండి ఎదురు చూచుచున్న బిడ్డలు ప్రభువా నేను ఆ బిడ్డల యొక్క ఆశను నెరవేర్చండి ప్రభువా. నీ దగ్గరికి రాలేకపోయినను ప్రభువా ఆ బిడ్డలను క్షమించి తండ్రి ఆ బిడ్డలకు భవిష్యత్తుని ఏర్పాటు చేయండియా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నాయన బిడ్డలు వ్యర్థముగా వందను ప్రభువా. నాయన నువ్వు ప్రేమించే దేవుడు అయ్యా, నువ్వు ఆశీర్వదించే దేవుడు తండ్రి. నేను ఆ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. ఆ బిడ్డలను ప్రేమించి ప్రభువా నీ వైపుకి తిప్పుకోండియా. మేమైతే చెప్తే వినని బిడ్డలు ప్రభువా నాయన నీ వైపుకి తండ్రి ఆ బిడ్డలను పిలుచుకోవయ్యా నా తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన శోధనలో పడి ప్రభా నాయన సాతానుకు బందీ అయి ప్రభా సాతాను బంధకముల్లో తండ్రి పుట్టి బిడ్డలు ఆడుచున్న బిడ్డలు ప్రభువా నేను బిడ్డలకు విడుదలనిచ్చి ప్రభా నీ దగ్గరికి వచ్చే వాక్యం దయచి మనం అడుగుచున్నామయ్యా. ఆ బిడ్డలకు భవిష్యత్తుని దయచేసి ప్రభా మారు మనసులు పొందే వాక్యం తండ్రి ఆ బిడ్డలకు దయచి మనం అడుగుచున్నాము తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డని దీవించు ప్రభా. ఏ బిడ్డను నశించుకోకూడదయ్యా, ఏ బిడ్డను తండ్రి నాయన పాపములకు లోబడకూడదయ్యా. ఆ పాప బంధకముల నుంచి తండ్రి విడుదలను దయచేయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన నీకు స్తుతులయ్యా, స్తోత్రములు తండ్రి. నాయన ఇంకా అందరి బిడ్డలు ప్రభువా నాయన ఉద్యోగాల లేక ప్రభువా అల్లాడుచున్నారు. ప్రతి బిడ్డకి ప్రభువా ఉద్యోగములను దయచేయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలా ఉంది నా తండ్రి ఏ బిడ్డ ఏ రోగముతో ఉన్నదో ప్రతి బిడ్డని తండ్రి మీరే ప్రేమించి ప్రభా నాయన బిడ్డలకు ఆశీర్వాదం పొందించండి ప్రభువా. అలాగే నా తండ్రి నీ సేవకుని పట్ల తండ్రి అనేక కార్యములు చేయడయా. ఆ బిడ్డ పట్ల తండ్రి ఏమి చేయాలని నీ ఉద్దేశంలో ఉన్న ప్రభువా నాయన మీరు ఎంచుకున్నారు. మీరు నా తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన ఇక్కడ రంగంపేటలో నిలబెట్టుకున్నారు ప్రభువా నాయన ఆ బిడ్డను నా తండ్రి మీ చిత్తములు నడిపించుకోండియా. ఈ రంగంపేట మండలం అంతయు నడిపించుకోండియా నా తండ్రి. నీవు నా తండ్రి ఆ బిడ్డ పట్ల ప్రభువా నీవు ఏ కార్యములు చేయాలని ప్రభువా నీ ఉద్దేశంలో ఉన్న తండ్రి ఆ బిడ్డను తండ్రి మీరే నడిపించుకోండియా. నీ పరిశుద్ధాత్మతో తండ్రి నూతనమైన పరిశుద్ధాత్మను దయచేసి ప్రభువా ఆ బిడ్డ నుంచి
శిరస్సు నుంచి అరికాలి వరకు ముట్టి స్వస్థపరచు తండ్రి. నీ పరిశుద్ధాత్మను నింపివేయండి ప్రభా. నీ పరిశుద్ధాత్మతో తండ్రి ఆ బిడ్డ ప్రార్థించే భాగ్యములు దయచేయండి అయ్యా. ఆ బిడ్డ ఎవరికి ప్రార్థన చేసిన ప్రభా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రభా అటు వరములను దయచేయండి అయ్యా. ఆ బిడ్డకు వరములను దయచేయండి అయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయనా నా తండ్రి నా యేసయ్యా ఇదిగో ప్రభువా నా తండ్రి నాయన అలాగనే నా ప్రభువా నాయన ఆ బిడ్డ నా తండ్రి ఏమి ఆలోచించుతూ ఉన్నాడో నీకు నీ పనులు ఏమి చేయాలని ప్రభా ఆ బిడ్డ ఉద్దేశంలో ఉన్నదో అవన్నీ తండ్రి నీకే సమర్పణ ప్రభువా. మీరే చేయించండియా. ఆ బిడ్డను నడిపించుకుని ప్రభువా మీరే చేయించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలాగే మరొకసారి ప్రభువా ఈ ప్రార్థన సాల కొరకు ప్రభువా నీ పాదాలు పట్టుకుని ప్రభువా గోదాడుచున్నానయ్యా. మీరే వృత్తిలోకి నడిపించమని ప్రభువా మీరే మహిమపరచుకోమని తండ్రి. నాయన వ్యర్థము కాకూడదని ప్రభువా మీరు అనేక ఆత్మలతో ప్రభువా ఈ ప్రార్థన సాలను నింపమని అడుగుచున్నాను తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నా ప్రార్థన ఆలకించు ప్రభువా. నాకు జవాబు నీవు తండ్రి. నాయనా అనేది నా తండ్రి గత సంవత్సరం అడగగా తండ్రి ప్రార్థన సాలను నింపమని అడిగితే ప్రభువా నింపివేసిన దేవుడు అయ్యా. అంచెలంచెలుగా నింపివేసిన దేవుడు తండ్రి. నాయన ఇప్పుడు ప్రభువా ఒకరు ఒక్కరిగా ప్రభువా నాయన మీరే నింపివేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన నీకు వందనములయ్యా స్తోత్రములు తండ్రి. నా యొక్క ఈ చిన్ని ప్రార్థన ఆలకిస్తామని నజరేయుడైన యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్న నా పరమ తండ్రి. కావలసిన వెళ్ళ కనబడగలవు ఈ కావలసిన వెళ్ళ కనబడగలవు ఏమి అడిగిన వానినిచ్చి వేయును తండ్రి ఇచ్చి వేయును తండ్రి గనుక నాకేమి కొదువా నాథుడుండా శ్రీకరుండగు దేవుడేనా శ్రేష్ఠ పాలకుడు నా ఏకరక్షకుడు గనుక నాకేమి కొదువా నాథుడుండా. అలాగనే మూడవ ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. మహాగరుడవైనటువంటి మా దేవా సమీపింపరాని తేజస్సులో నిత్యము వసింపబడుచు ఉన్నటువంటి మా తండ్రి మా కొరకు నీ మహిమను నీ అంతస్తును విడిచిపెట్టి ప్రభువా నీవు ఏర్పాటు చేసి నీవు సిద్ధపరిచిన ఈ స్థలములోనికి మీరు పరలోక పటాలముతో దిగివచ్చి మీరు మాకు సమీపస్తులుగా ఉన్నదేవా మీ పాద పద్మముల యొద్దకు వచ్చి తండ్రి మా సమస్తమును విన్నవించుకొనుచు ఉన్నామయ్యా. మీ పాదముల యొద్ద మేము మా విజ్ఞాపనలను పరుస్తూ ఉండగా తండ్రి మీరు చెవియొక్కిన దేవా ఆలకించుచున్న తండ్రి ప్రార్థనలు వినువాడా నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడవైంది తండ్రి. పాపుల కొరకు ప్రభువా పరలోకములో నుండి మీ మహిమను విడిచిపెట్టి తండ్రి లోకమునంతటినీ రక్షించడానికి లోకరక్షకుడవైన ఆయన
మా మధ్యలోనికి తండ్రి శిశువుగా వచ్చిన వాడా బాలయేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, ఈ స్థలము నీది, ఈ ఏర్పాటులు నీవి ప్రభువా, ఈ చిత్తము నీదై ఉన్నది ప్రభువా. ఈ దిన కార్యక్రమములు అయ్యా నీవు ఏర్పాటు చేసిన దినము నుండి ప్రభువా నీ రాకడ పర్యాంతము వరకు జరుగు నిమిత్తము తండ్రి నీ కార్యములను నీవు జరిగించు వాడవు ప్రభువా. అయ్యా, బైబిల్ మిషన్ను గాలిలో వ్రాయించినటువంటి గొప్ప దేవుడవు తండ్రి. అయా, వృద్ధినికి బయలుపరిచి ప్రభువా బైబిల్ మిషన్ తండ్రి ఈనాడు ప్రభువా దేశ దేశాలలో ఖండ ఖండాలలో వ్యాపింపచేసినటువంటి గరుడవైన దేవుడవు తండ్రి. మనుషులు ఏ పాటి వారయ్యా యెహోవా కార్యములు చేయగా ఆపగల నరుడెవడయ్యా? నరుడు ఏ పాటి వాడు తండ్రి? నీ కార్యములు ఘనమైనవి తండ్రి. నీవు సమస్తమును నీ స్వాధీనమందుంచుకుని దేవుడవు తండ్రి. సమస్త జనులు నీ బిడ్డలు తండ్రి. ఏ ఒక్కరు నీకు వేరు కాను ప్రభువా. కనుకనే తండ్రి దుష్టులను దుర్మార్గులను అయా క్షమించు దేవుడవయ్యా. పాపము చేయుచు ప్రభువా అని పిలిచిన మాటను బట్టి క్షమించి న్యాయవంతుడవయ్యా, ప్రేమామయుడవయ్యా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీ వంటి దేవుడునయ్యా ఈ లోకములో ఎవరు ఉన్నారు తండ్రి? అయ్యా, పైన ఆకాశమందే గాని క్రింది భూమి అందే గాని తండ్రి మీరు తప్ప వేరొక దేవుడు లేడని చెప్పిన నీ మాటను బట్టి ప్రభువా అయ్యా మమ్మలను పుట్టించినది మొదలుకొని తండ్రి ఈనాటి వరకు నాయన మా సంవత్సరములను గతింపచేసి ప్రభువా మాకు మరొక సంవత్సరములను దయా కిరీటములు దయచేసి ప్రభువా నీ కార్యసిద్ధికై ప్రభువా అయా లోకములో ఉన్న మనుష్యులమైన మమ్మలను లోకమాలిన్యమును పాపపు తలంపులు పాపపు ఆలోచనలు కలిగినటువంటి మమ్మలను తండ్రి నీవు రక్షించడానికే వచ్చిన రక్షకుడవని లోకమునకు నేను వెలుగయ్యున్నానని చెప్పిన నీ మాటను బట్టి తండ్రి నన్ను మమ్మలను ప్రభు అయా లోక పాపములో పడిపోయిన మమ్మలను వెనక్కి రక్షించి రక్షణ వస్త్రములను మాకు ధరింపచేసినటువంటి నీ కృపకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా నీ రక్షణ వస్త్రములు ఉల్లాస వస్త్రములను మాకు ధరింపచేసిన దేవుడవు తండ్రి. అయ్యా కటిక చీకటిలో ఉన్న మమ్మలను అయ్యా మీరు వెలుగుతూ నింపారు తండ్రి. మా హృదయాలను తండ్రి నీ వైపు త్రిప్పుకున్నటువంటి గొప్ప దేవుడవయ్యా మీరు ప్రభువా. మీరే మాకు సమస్తము అని తండ్రి మీ వైపు చేతులెత్తుతూ ఉండగా ప్రభువా నీ దైవ కార్యముల నిమిత్తము అయ్యా నీవు ఆగగా కొనసాగించుకో తండ్రి. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు. శ్రమ వచ్చినదని అయ్యా ఇదిగో తండ్రి ఆటంకములు కలిగినవని తండ్రి వెనుక చూడవద్దని చెప్పిన నీ మాటను బట్టి తండ్రి ఏ సమయమందు ఏది జరగవలయునో అది జరిగించువాడను నేనే అని చెప్పారు కనుక ప్రభా నీవు జరిగించు నీ సమయము కొరకు తండ్రి. అయా నిరీక్షించు వారు వరస్తులో మమ్మలను గురించి తండ్రి అయ్యా ఇదిగో తండ్రి వాగ్దానముతో నీవు ఈ స్థలమును సిద్ధపరుచుకొని ఉన్నావు తండ్రి. 2019వ సంవత్సరం మొదలుకొని తండ్రి 2020వ సంవత్సరములో ఈ గుడారమును నీవు ఏర్పాటు చేసుకున్న కనుడవు తండ్రి. అయ్యా ఎన్నో ఆటంకములను అడ్డులను ఎరుగో గోడలు వంటి నాయన ఎర్ర సముద్రము వంటి తండ్రి అయా అపాయకరమైన స్థితులను ప్రభువ శ్రమలను తప్పించి వేసిన దేవుడవు. ఈ శ్రమ ఏపాటిది ప్రభువా అయా మేలును నొందునకు రాలేని జనులను నీవు చూచుచూ ఉన్నావు ప్రభువా. అయా నీ వాక్యములో
నాయనా నీ లేఖనములు చెప్పుచు ఉన్నవి. కన్నులారా చూచి చెవులారా విని మేలు నొందుటకు రాలేని జనులు క్రొవ్విన వారై ఉన్నారు అని నీ లేఖనములు చెప్పినట్లుగా తండ్రి, మా బాధలను, మా దుఃఖములను, మా నిందలను, మా అవమానములను మేము తప్పించుకొనుటకు మేమే పాటి వారమయ్యా. నీ పాదముల యొద్దకు రాగా తండ్రి, సమస్తమును సరిచేయగలిగిన దేవుడవని నాయన నమ్మి కూడా ఎరిగి కూడా నీ యొద్దకు రాలేని జనులను తండ్రి అయ్యా క్షమించమని అడుగుచూ ఉన్నాము. ఏ నిమిత్తము తండ్రి ప్రతి శనివారము ప్రభువా ఈ శాలను జరిగించుటకు నీ ఉద్దేశ్యము అయా నీ చిత్తమై ఉన్నదో ప్రభువా, ఆ చిత్తము నెరవేర్చు దేవా అడుగుచూ ఉన్నాము. కట్టులతో కట్టబడిన వారు తండ్రి, దుష్ట మనస్సు కలిగిన వారు తండ్రి, స్వార్థపూరితమైన మనుష్యులు తండ్రి అయా మేలులు పొందుకొని కూడా తండ్రి నాయనా నీ నామమును అవమానకరముగా చూసే జనులు ఎందరో తండ్రి అయ్యా అయ్యా అందరినీ నాయన నీవు క్షమించువాడవు. మేము క్షమించనిదే మా అపరాధములు క్షమించబడమని చెబుతూ ఉన్నాము తండ్రి. నిమిత్త మాత్రులమైన మా మీద ఉన్నటువంటి నిందలు అవమానములను అవలీలగా దాటింప చేయగలిగిన దేవుడవు తండ్రి అయ్యా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ మందిరమును, ఈ శాలను దుష్ప్రసారము చేసి ప్రభువా నీ యొద్దకు రాకుండా చూసి జనులను నీవు చూచుచూ ఉన్నావు తండ్రి. నీకు మరుగైనది ఏదియూ లేదు ప్రభువా అయ్యా. ఘనులైన వారిని మొదలుకొని తండ్రి నాయనా దరిద్రుని వరకు నీవు తేరు చూచిన గొప్ప దేవుడవు ప్రభువా. అలాగనే ఈనాడు ప్రభువా నీ ఆత్మను పొందుకున్నవారు, నీ శక్తిని సంపాదించుకున్నవారు అయా పేరు నొందినటువంటి దైవ సేవకులు సైతము సాతానుకు లోబడిపోవచ్చు తండ్రి అయా. నీ కార్యములను అయా నీ దైవ కార్యములను ఆపుటకును తండ్రి, జరగకుండా చేయుటకును ప్రభువా అనేకులు దుష్ట మనస్సును కలిగిన ఆయన సాతానుగాడు వలలో చిక్కుకుని ఉన్నారయ్యా. ఇది వారి అపరాధము కాదు నాయనా, సిలువలో నీవు పలికావు కదా తండ్రి అయ్యా. తండ్రి వీరేమి చేయించు ఉన్నారో వీరెరుగరని మీరు మాట్లాడిన మీ మాట మాదిరిని బట్టి తండ్రి ఇదిగో కనులైన సేవకుని మొదలుకొని తండ్రి అయ్యా కూటి కొరకు తండ్రి నాయనా, బుద్ధి కొరకు పొట్ట కూటి కొరకు ప్రాకులాడే అయ్యా దేవుని కలిగిన మనిషి వరకు తండ్రి నాయనా అపరాధులచే ఎంచబడుచు ఉండగా ప్రభువా సాతాను వలలో చిక్కుకుని తండ్రి ఇదిగో నీ దైవ సహవాసములోనికి జనులను రాకుండగా చేయుచు అడ్డులతోనూ ఆటంకములతోనూ బంధకాలతోనూ స్వార్థపూరితమైన మనస్సులతోనూ కపటోపాయములతోనూ నాయన నిండియున్న మనుష్యులను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. దయతో నాయనా మేము వారిని క్షమిస్తున్నాము తండ్రి. కాలము పరిపూర్ణమైనప్పుడు తగిన ఫలములు ఇచ్చు దేవుడవని తండ్రి నీ లేఖనములు రాయించు ఉన్నవి అయ్యా. ఎవరైతే తండ్రి వారి అపరాధములుగా ఎంచుకొని వారి తప్పులను తెలుసుకొని నీ పాదాల యొద్దకు వచ్చిన ఆయన ప్రార్థిస్తారో తండ్రి వారి అపరాధములను మీరు కొట్టివేయు దేవుడవు గనుక తండ్రి క్షమించమని అడుగుచూ ఉన్నాను. కట్టబడిపోయిన జనులను, పట్టబడిన జనులను తండ్రి మూల మూలలలో తండ్రి అయా నాయనా నాయనా ఈ శాల బెదస్త కోనేటువంటిదని తండ్రి ఎందరో నాయన ఈ స్థలములోనికి వచ్చి ప్రభువా ప్రార్థించగా ఎన్నో మేలులను అందుకున్న జనులు ప్రభువా ఈ దినము తండ్రి నాయనా ఈ స్థలము పైన అయ్యా ఈ స్థలములోనికి వచ్చుటకు ప్రభువా ఏది వారికి ఆటంకమై ఉన్నదో తండ్రి, ఏ నిమిత్తమై తండ్రి వారి స్థలాలలోనికి వచ్చి ప్రార్థించలేకపోతున్నారో ప్రభువా ఎన్నో సౌకర్యములు తండ్రి అయా వాహనము మీద తీసుకొచ్చుట, భోజనము పెట్టుట, ఎన్నో నీ మాదిరిలు చూచి కూడా తండ్రి అయ్యా
నిన్ను ఆరాధించలేని దుష్ట జనులను ప్రభువా దయతో క్షమించు, వారి అపరాధములను మన్నించు ప్రభువా. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు. క్షమించు వాడవు గనుక తండ్రి క్షమించమని అడుగుచూ ఉన్నాం అయ్యా. ఏ సమయమందు తండ్రి జనులను నీవు తీసుకుని వచ్చుట నీకు ఇష్టమో తండ్రి, యాకోబు మందిరములోనికి ప్రవాహము వలె జనులు వచ్చేదరని తండ్రి నాయనా, నీవు వాగ్దానము చేసిన దేవుడవు, నమ్మదగిన వాడవని తండ్రి నీ వైపు చేతులెత్తుతూ ఉన్నామయ్యా, నీ వైపే చేతులెత్తుతూ ఉన్నామయ్యా. అయ్యా మేమే పాటి వారము ప్రభువా, అయ్యా మేమే పాటి వారము తండ్రి, నీ భక్తి లేని వారమయ్యా, అయ్యా నీ శక్తి లేని వారము ఎన్నుకొని తండ్రి నడిపించుకున్నావు. నడిపించిన దేవుడవు, శక్తివంతుడవు తండ్రి. లోకములో ఉన్న వారి కంటే నాయనా నీవు శక్తిమంతుడవు కదా తండ్రి. నాయనా నీ పేరే తెలియని జనులను పిలుచుకున్న దేవుడవు తండ్రి. నీ నామము ఎరుగని వారిని నీవు పిలుచుకుని తండ్రి నీ నామముని ఎత్తు చూపించుటకై నీవు సాధకములుగా వాడుకుని దేవుడవు తండ్రి. నీ మహిమలు, నీ నాయనా కార్యములు నాయనా వినుటకును గ్రహించుటకును హృదయములకు అగోచరములై ఉన్నవని తండ్రి నన్నే స్తుతించుచు ఉన్నామయ్యా. నాయనా పాపులము పామరులము అయినటువంటి నీ సేవకుని ఎన్నుకున్నా, జ్ఞానము లేని వారిని ఎన్నుకున్నావు తండ్రి. అయ్యా ఎందు నిమిత్తము ఈ కార్యములు జరిగించావు అయ్యా. శ్రమ వెనకాల శ్రేష్టతనిస్తానన్నావు, ఆటంకముల వెంబడి ఘనమైన సేవనిస్తున్నానని నీవు మాట్లాడిన దేవుడవు. నీ మాటకు లోబడి తండ్రి నీ ఆజ్ఞకు విధేయులై ప్రభువా నాయనా ఆడి తప్పుటకు నీవు మానవుడవు కాదని ప్రభువా నీ వాగ్దానములు కొరకై నిరీక్షించుచున్న వారిని నాయనా నీవు తీరి చూడమని అడుగుచూ ఉన్నాము. ఒక్కడవని వడలిపోవద్దు, నీ ప్రక్కన అనేకులని చెప్పిన గొప్ప దేవుడవు. నీతో సహవాసము చేసి నిన్ను తేరి చూచినటువంటి మానవుడు, దేవ మానవుడైనటువంటి మా తండ్రి ఎం దేవదాసయ్య గారే నాయనా ఎన్నో శ్రమలలో నాయనా ఒంటరి చేసిన జనుల మధ్యలో తండ్రి నీవు మాడిన మాట తండ్రి ఇదిగో నానాటికి ప్రభువా అయ్యా నమ్మకమైన నీ పని చేయుచున్న ప్రతి సేవకునికి అడ్డులు ఆటంకములు కలుగుతూనే ఉన్నవి తండ్రి. అన్నయ్యూ మీరు చూస్తూ ఉన్నారు ప్రభువా. అయ్యా ధనాపేక్ష లేని సేవ, అయ్యా సహకారులు లేని సేవ నాయనా మనుష్యులకు అసాధ్యమే కానీ ఏర్పాటు చేసుకుని నడిపించు దేవుడవు, సాధ్యపరచువాడవని తండ్రి నీ వైపు చూస్తూ ఉండగా ప్రభువా అయ్యా ఒక్కడవని వడలిపోవద్దని నీ మాట మా తండ్రి గారికి ఇచ్చినటువంటి నాయనా అరుదైన నీ మాటను పట్టుకుని ప్రభువా నీ వైపు చేతులెత్తుతూ ఉన్నాము తండ్రి. కనులైన వారైనా అయ్యా దరిద్రులైనా తండ్రి ఒకనాటి సమయమందు నీ తీర్పు యందు నిలబడవలసిన వారై ఉన్నారు తండ్రి. అయ్యా వారి హృదయాలని తట్టు తండ్రి, అపరాధములను ఎంచి చూపించవా ప్రభువా. నీవు ఊరకనే ఉండు దేవుడవు కాదు తండ్రి. అయా కీర్తనాకారుడు మాట్లాడుచూ ఉన్నాడు తండ్రి, నీవెంత కాలము ఊరకనే ఉండువు, నీవు లే అని మాట్లాడినటువంటి నీ లేఖనముల మాటను బట్టి మేము ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా మా వైపు చూస్తూ ఉన్నవాడవు, నడిపిస్తూ ఉన్నవాడవు తండ్రి. అడ్డులు పెట్టే ఆటంకములు పరిచే వారిని వైపు నీవు తేరి చూస్తున్నావని వారి గ్రహించినట్లుగా వారి మనస్సునకు తండ్రి నీ దేవదూతల స్వరము ద్వారా నీ మాట ద్వారా వారికి వినిపించు తండ్రి. నీ యందు భయభక్తులు లేని జనము తండ్రి అయా అయా నాయన బుద్ధి కొరకు నాయనా నీ జీవ గ్రంథములు పట్టుకున్న వారికి తెలియపరచు ప్రభువా తండ్రి. నీవంటే భయము లేని వారు, భక్తి లేని వారు తండ్రి విజృంభిస్తూ ఉన్నారు తండ్రి, వర్ధిల్లుచూ ఉన్నారు. దుష్టులు వర్ధిల్లుట చూచి నీవు వేదన పడవద్దని చెప్పావు తండ్రి. నాయన దైవ సేవకునికి దుష్టులు వర్ధిల్లుదరని నీ లేఖనములలో రాసావు తండ్రి.
నామకార్థమైన భక్తి, నామకార్థమైనటువంటి సమస్తము తండ్రి అగ్నిగంధకాలలో కాల్చివేస్తుందని తెలియక ప్రభువా నాయనా భక్తి తండ్రి స్థిరమైన భక్తి చేయక తండ్రి నీ యందు అపరాధులుగా ఎంచబడుచు ఉన్నటువంటి జనులను క్షమించు ప్రభువా. ఈ ప్రార్థనాశాల నీవు ఏర్పాటు చేస్తావు నాయనా. ఈ ప్రార్థనాశాలలో అడిగినవి ఎన్నో మాకు దయచేస్తావు తండ్రి. అయ్యా ఊరకనే ఉండు అన్నయూ నీకు ఇచ్చేదనన్నట్లుగా ప్రభువా అయ్యా సేవకుని మనస్సు ఎరిగిన దేవుడవు తండ్రి. ఈ లోకములోనివి మేమేమీ నిన్ను అడుగుటలేదు తండ్రి. నీకు తెలుసు ప్రభువా, నీవు చూస్తున్నవాడవు అయ్యా. లోకాశ లోకములో ఉన్నవైపై అయా అత్యాశ కలిగి నాయనా ఈ సేవ నడుపుటలేదని తండ్రి నీ ఆజ్ఞ చెప్పునే ప్రభువా, నీ మాటకు విధేయులై తండ్రి నాయనా నీ దైవ కార్యముల నిమిత్తము తండ్రి నీ కుమారుడు నడుస్తూ ఉండగా అయా అందరూ నాయనా ఒంటరిని చేసిన ప్రభువా నీ తోడు ఎన్నడూనూ ఉంటుంది కనుక ప్రభువా సమర్థుడవైన దేవుడవు, శక్తిమంతుడవైన దేవుడవు, నీ తోడు ఉంటే చాలని తండ్రి నాయనా మనుష్యుల వైపు కాక తండ్రి నీ వైపు తేరి చూస్తున్నటువంటి నీ సేవకుని వైపు నీ దృష్టి ఉంచిన తండ్రి నీ వందనాలయ్యా. ఎక్కడ నీ కనుదృష్టి ఉంటుందో అక్కడ శ్రమలు, అక్కడే నాయనా సమస్తములు దుష్ట ప్రచారములు అన్నీ జరుగునని శ్రమ వెనకాల నేను శ్రేష్టతనిస్తానని చెప్పిన నాయనా నీ మాటను బట్టి తండ్రి మేలైన సేవను అయ్యా నీకు ఘనతనిచ్చే సేవను ఇక్కడ జరిగిస్తున్నావని నమ్మి నేను స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. నీకు వందనాలయ్యా నాయనా. మా బ్రతుకు దినములన్నీ తండ్రి నేను స్తుతించే వారి వరసలో వచ్చమని అడుగుచూ ఉన్నాము తండ్రి. లోకములోని హేళనను మేము చూడనల్లని వారమై ఉన్నాము తండ్రి. నేను చూస్తూ ఉన్నాము నీ మేలులు మరువనివి తండ్రి అయ్యా. నీ ప్రేమను రుచి చూచిన వారము తండ్రి అయ్యా. కీడైనను మేలైనను నీ ఇష్టమే జరిగించు దేవుడవని నీ పైన ఆనుకున్న వారిని నీవు విడిచిపెట్టువాడవా తండ్రి అయ్యా. సింహపు పిల్లలైనను ఆకలి గొనవేమో గాని నిన్ను నమ్మిన వారిని నీవు ఆకలి గొనవీయనని చెప్పినటువంటి నీ లేఖనముల మాటను బట్టి అయ్యా మా దాహము మా ఆకలి అయ్యా నిన్ను హెచ్చించుటయే ప్రభువా. నీవు నిజమైన దేవుడని నేను చూపించుటయే తండ్రి అయ్యా. నీ నామమును అయ్యా నీ కార్యాలను ఎన్నో ఘనముగా చేయాలని ఆశ అయితే ఉంది తండ్రి. అందుకోలేని స్థితిలో మేమున్నాము తండ్రి నాయనా. నీవు తండ్రి నీవు కనుదృష్టి ఉంచగా నీవు ఒక్క క్షణము తండ్రి సమస్తమును మార్చి చేయగలిగిన సమర్థుడమైన దేవుడవు కనుక ప్రభువా నీ కార్యము నీ సమయము నీ చిత్తము కొరకై ఎదురు చూస్తూ ఉండగా తండ్రి సమస్త కార్యములు జరిగించు ప్రభువా నాయనా. ఒక్కరిగానే మేము ఇక్కడ ఈ స్థలములో ప్రార్థిస్తూ ఉన్నాము కానీ ఈ స్థలమును నీవు ఎంతగా హెచ్చించావో తండ్రి. ఈ స్థలములో నీ ఘనతను ఎలాగ చాటుకున్నావో ప్రభువా అయ్యా. మరచిపోయి వారము కాదు తండ్రి నాయనా. మనుష్యులు మరచుదురు కానీ తండ్రి నిన్ను రుచి చూసిన వారు నీ ఘనతను నీ ప్రేమను నీ మహిమ కార్యములను ఎలాగును మరుతురు తండ్రి అయ్యా. గొర్రెలు కాచుకుని దావీదును ప్రభువా హెచ్చించినట్లుగానే ప్రభువా అయ్యా నీ నామముని ఎత్తు చూపించువాడు నీ మీద ఆనుకుని వారిని తండ్రి నీవు హెచ్చించు దేవుడవై ఉన్నావు. లోకములోని వాటి కొరకు హెచ్చించవద్దు తండ్రి. కేవలము తండ్రి నిజమైన దేవుడవు అన్యులలో నేను స్తుతించుటకు మాత్రమే తండ్రి ఈ స్థలముని హెచ్చించమని అడుగుచూ ఉన్నానయ్యా. ఆనాడు తండ్రి ఏలియా ప్రవక్తకు తండ్రి నాయన అయ్యా అన్యులలో నిన్ను ఘనపరిచిన దేవుడు తండ్రి. నీవు గొప్ప దేవుడవని జనులందరూ సాష్టాంగపడినట్లుగా ప్రభువా
తండ్రి, మమ్మలను బ్రతికించిన దేవుడవు, మాకు ఏమీ లేదని అనవద్దు అని చెప్పిన దేవుడవు, వాగ్దానము చేసిన వాడను, నమ్మదగిన వాడవని ప్రభువా. అయ్యా, మృత తుల్యమైనటువంటి అవ్వమ్మను, ఆదామును తండ్రి, నాయనా అబ్రహామును, శారాను తండ్రి జ్ఞాపకము చేసుకోలేదా ప్రభువా? అయ్యా, ఈనాడు నీ సేవ కొరకై తండ్రి మాకిచ్చినటువంటి నాయనా ఆలస్యమైన గొప్ప భాగ్యమని స్థానని చెప్పిన నీ మాట నెరవేర్పును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభు, ఎందరి కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేయుటకు అయ్యా, ఈ స్థలములో తండ్రి ఒక్క దినమంతయు నిన్ను స్తుతించుటకును తండ్రి మాకు దయచేసిన ఈ భాగ్యము, ఎందరికో లేని ఘనతను, ఎందరికో లేని భాగ్యమును నీ బిడ్డలు అని పిలిపించుకుని నాయనా ఘనతను మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవా. అయ్యా, అల్పులమయ్యా, అయోగ్యులమయ్యా, బలము లేని వారము, బలహీనులము తండ్రి. నీ బలముతో, నీ శక్తితో మమ్మలను నడిపిస్తూ ఉన్నంతలలో వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ లోకము పాపలోకము తండ్రి, ఈ లోకము అశాశ్వతమైనది అయ్యా. శాశ్వతమైనటువంటి నీ రాజ్యము, శాశ్వతమైనటువంటి నీ నీతి రాజ్యములోనైనా మేము బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాము తండ్రి. అటు నీ రాజ్యము కావాలంటే ఈ లోకము, లోకములోనివి, లోక సంపద ఏదియు అయ్యా ఏ ఆశ కలిగి ఉన్నానో తండ్రి, నీ రాజ్యములో మేము ప్రవేశింపలేము కనుక తండ్రి అయ్యా, కావలసిన వెళ్ళయు ఇచ్చి వేరేటకు తండ్రి, ఏది కావాలో మాకేది అవసరమో నీకు తెలుసు, వాటినే మాకిచ్చుచు ఉన్నందులకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా, క్షమించే మనస్సుని తండ్రి, ఏ విషయంలోనైనా తండ్రి అయ్యా నీకు విరోధముగా మేము ఉంటూ ఉన్నామేమో అయ్యా, నీకు ఇష్టము కానివి మా యందు ఏమన్నావో తండ్రి సమస్తమును సరిచేయ్యా, సరిచేయి ప్రభువా. అయ్యా, 2024వ సంవత్సరం నాయనా నీవు అంతయు మమ్మలను కాపాడిన దేవుడవు తండ్రి. అయ్యా, చివరి నెలలో ఉన్నాము, 2వ వారములో ఉన్నాము. మా పాప శాప ఫలితములను తండ్రి నాయనా నీవు మోసుకుపోయిన దేవుడవు, నీ రక్త శరీరములతో మమ్మలను పోషిస్తూ ఉన్నావు. ఈ 2వ శనివారము అయ్యా, రాజేశ్వయముగా భోజనము వడ్డించుటకు మీరు మా మధ్యలోనికి వచ్చారు తండ్రి. మా పాపాన్ని, మా శాపాన్ని, సమస్తమా శిక్ష భారాన్ని మోసుకుపోయి తండ్రి నాయనా నీ విలువైన రక్తము, నీ విలువైన శరీరము మా శరీరములోనికి పంపించినప్పుడు తండ్రి నూతన బలమును పొందుకుని ప్రభువా రాబో అయా నూతన సంవత్సరములో బలమైన నీ పనులను చేయడానికి నీ సహాయముంచమని అడుగుచూ ఉన్నాను. అయా, నీ రాజ్యమే కదా స్థిరమైన రాజ్యము నాయనా. మొదటనే నీతిని నీ రాజ్యమును వెతుకువారు తండ్రి ఏది కావాలో, ఎలా నడిపించాలో, ఏ బ్రతకాలో లోకములో నీ చిత్తమును జరిగిస్తావు కనుక తండ్రి మా చిత్తము కాక నీ చిత్తము, మా ఆలోచన కాక నీ ఆలోచనతో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు. అందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మనుష్యులు మమ్మలను దూరము పెట్టినను తండ్రి, రక్త సంబంధీకులు దూరము పెట్టినను ప్రభువ అయా, కన్నవారు తండ్రి ఆత్మీయులు అయినా నీ జీవ గ్రంథము ఎంత ఉత్తమమైనదో ప్రభువ అనియు మీరు తండ్రి లేఖనములలో నీ భక్తులైన వారు తండ్రి అయ్యా, నీ భక్తులైన వారికి కావలసినవన్నీ ఏవి సంభవించునో, ఏవి జరుగునో, భక్తి కలిగి ఉంటే ఎలాంటి అపాయములు కలుగునో అన్నయు తండ్రి ప్రవక్తలైన వారికి, భక్తులైన వారికి జరుగు కార్యములను మీరు ముందుగానే తండ్రి నీ లేఖనములలో జీవ గ్రంథములలో రాయించి ధైర్యపరిచినటువంటి ధనవంతుడవైన తండ్రి
కరుణమైన దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ వాక్యము ఖడ్గము వంటిది ప్రభువా, నీ వాక్యము మా పాదములకు దీపము వంటిది తండ్రి. నీ వాక్యమే మమ్మలను బ్రతికిస్తూ ఉన్నది తండ్రి. నీ వాక్యము ఎంత మా బ్రతుకులకు నెమ్మదినిస్తుందో ప్రభువా తండ్రి. అయ్యా నీ వాక్యము అట్టి జీవపు వాక్యము తండ్రి నిత్యము మా హృదయములలో ఉంచమని అడుగుచూ ఉన్నాము. ఈ రంగంపేట మండలములో తండ్రి, గడ్డేపల్లి మండలమును ఆనుకుని తండ్రి ఈ స్థలమును నీవు సిద్ధపరచావు. నీ చిత్తము జరుగు కాలము వరకు తండ్రి అయా నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే మమ్మలను సజీవులనుగా ఉంచు తండ్రి. నాయనా నీ సిద్ధమును చూడడానికి మేము ఇష్టలము అయోగ్యులము కాకపోతే తండ్రి, అయోగ్యులమై ఉంటే ప్రభువా తండ్రి నాయనా నీ చిత్తముని జరిగించుదేవా. అంటే నీ స్థితిని, నీ చిత్తమునకు మేము విధేయులమై ఉన్నాము ప్రభువా. నాయనా అన్నీయు జరిగించు వాడవు నీవే అని ప్రభువా. ఇదిగో తండ్రి మండలము కొరకు, ఈ మండలంలో ఏర్పాటు చేసిన ఈ చుట్టూ ప్రక్కల ఉన్న జనుల కొరకు తండ్రి మేము ప్రార్థిస్తున్నామయ్యా. ఈ జనులను నడిపించుకుంటే నీకు ఇష్టమో తండ్రి, ఈ జనులు ఈ స్థలములోకి రాకుండా నీకు ఇష్టమో తండ్రి. అట్టి జనులను రానివ్వవద్దు, వచ్చువారు నీకు ఇష్టలై ఉండునట్లుగా మలచుకోండి ప్రభువా. నిన్నే హెచ్చించువారు, నిన్నే కనపరచువారై నాయనా నిన్ను స్తుతించువారు అరచలో ఉంచు తండ్రి. మేలు నొందిన వారు నిన్ను మరచిపోయారేమో తండ్రి. నాయనా నిన్ను స్తుతించలేని అయా దుష్ట స్థితిలో ఉండి తండ్రి నాయన సాతాను వలలో చిక్కుకొని ఉన్నారేమో ప్రభువా. అంటే జనుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. బలహీనులై మంచముల మీద పడి ఉన్నటువంటి రోగుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా నాయనా దుష్టాలోచన కలిగి తండ్రి దుష్ప్రచారము చేయించుండు నీ వద్దకు రాలేని ముఖము చాటు వేసి వచ్చున్న జనులను నాయన క్షమించమని అడుగుచూ ఉన్నాను ప్రభువా. అలాగే తండ్రి నాయన అడ్డులు వేస్తున్న సేవకులను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. ఆటంకపరుస్తూ తండ్రి బంధకాలతో బంధిస్తున్న జనులు నాయనా విడిపించువాడవని తండ్రి వారి బంధకాలను విడిపించమని అడుగుచూ ఉన్నాను తండ్రి. ఎవరు శ్రమలో ఉన్నారు, ఎవరు శోధనల్లో ఉన్నారు, ఎవరు తండ్రి మంచములపై పడి ఉన్నారో తండ్రి, రోగములతో కొట్టుమిట్టాడుచున్నారు, వ్యాధులను కలిగి ఉన్నారు, బాధలతో నిండిపోయి ఉన్నారో తండ్రి, ఏ కుటుంబములో ఏ శోధన ఏ శ్రమలు కలిగి ఉన్నారో ప్రభువా తండ్రి. అయ్యా నీవంటే భయము లేని నరులు, నీవంటే తండ్రి అయ్యా నీ భక్తి చూడని వారు తండ్రి ఎందరో నాయన లోకములోని వాటి కొరకు కొట్టిమిట్టాడుచు ఉండగా ప్రభువా వారిని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. వారిని కనికరించవా ప్రభువా. అయ్యా నీవు క్షమించే దేవుడవు కదా తండ్రి. అయ్యా సమాధులలో ఉన్నటువంటి యవనస్తులను విడిపించిన గొప్ప దేవుడవయ్యా నీవు. అయ్యా సేనా దయ్యములు పట్టినటువంటి యవనస్తులను విడిపించినట్లుగా ప్రభువా ఇదిగో మాలో ఉన్నటువంటి దయ్యములను విడిపించవా తండ్రి. లోకాశలు నాయన తిండి అయ్యా ఐహిక విచారము కలిగి తండ్రి నాయన నీ యొద్దకు రాలేక నీకు తండ్రి లోబడి ఉండలేక తండ్రి నాయనా మనుష్యులు చూడలేదనుకుంటున్నారే గాని తండ్రి నీవు చూస్తున్నావని, నీవు చూచు దేవుడవని తెలియక నాయనా యవనస్తులు పాడైపోవచ్చు ఉన్నారు, అనేకులు పాడైపోవచ్చు ఉన్నారు తండ్రి. వారి మార్గములను స్థిరపరచవా తండ్రి. నాయనా వారి హృదయాలను తండ్రి తట్టవా ప్రభువా. అయ్యా మేము ప్రార్థిస్తున్నామయ్యా మా ప్రార్థన ఆలకించు వాడవని నాయనా నిన్ను అడుగుచు ఉన్నాను తండ్రి. నాయనా ఇదిగో తండ్రి హాగరును పిలిచాము కదా తండ్రి. హాగరును పిలిచిన దేవుడవు అరణ్యములో వెళ్ళిపోవచ్చు ఉండగా తండ్రి హాగరును పిలిచావు కదా ప్రభువా. అయ్యా కుమారుని యొక్క దాహము తీర్చావు కదా తండ్రి. అరణ్యములో ప్రభువా నీటి బుగ్గను ఉబికింప చేసిన శక్తివంతుడు అయిన దేవుడవు తండ్రి. ఆయన
నీ మందిరము, నీ గుడారము ఇలాగ ఉండుట నీకు ఇష్టమా తండ్రి? నీకు ఇష్టము కాదు తండ్రి. సమయము అనుకూలించినప్పుడు అయా కార్యములు సిద్ధింప చేసే దేవుడవని ప్రభువ, ఆఖరిని చూచిన దేవుడవు, ఈ స్థలమును చూస్తూ ఉన్నామని తండ్రి నీ వైపు చేతులెత్తుతూ ఉన్నామయ్యా. అయ్యా నీవు తండ్రి ముందుగానే మాట్లాడి మాకు తెలియచేసిన దేవుడవు. అడ్డులు ఆటంకములు ఎన్నో, వాటి వెనక నీ సేవ ఘనముగా సాగుతుందని తండ్రి నీ సేవకురాలి ద్వారా మాట్లాడిన దేవుడవు ప్రభువా. అలాగనే సమస్తము జరిగినది తండ్రి. ఆయన ఆటంకములు వెంబడి ఘనమైన నూతన సంవత్సరంలో నీవు ఘనమైన సేవను సాగించమనుచున్నావని నమ్మి స్తుతించుచు ఆగరను పిలిచాము, మమ్మలను పిలుచుకున్నావు తండ్రి. అట్టి విధముగానే తండ్రి నీ ఘనతను చాటుటకు తండ్రి ఆగిపోయినటువంటి రాకడ సువార్త సభలు, అంచె దినముల వాస్తవాలు గ్రామ గ్రామములో వెదజల్లడానికి నాయన నీ సేవకునికి శక్తినివ్వండి, నీ సేవకునికి ధనమును సమకూర్చండి అయ్యా. నా ఇల్లు నా పనులు అనుకునే వారికి తండ్రి ఆయన నీ స్వార్థ నాయన నీ రాజ్య స్వార్థ చాటుటకు తండ్రి నీ సేవలో సహకారుగా ఉండడానికి తండ్రి ఏ ఒక్కరికి నాయన అయా మనస్సు లేని వారే ఉండగా ప్రభువా తండ్రి ఎవరి ద్వారా నీవు ఏ కార్యములు జరిగించుకున్నట నీకు ఇష్టమో తండ్రి. ఇదిగో జరుగుతున్నటువంటి నీ సేవ సువార్తలు తండ్రి ఎందరి బిడ్డలు ధనమును హెచ్చిస్తూ నాయనా నీ సువార్త కొరకై వాడబడుచూ ఉన్నదు, నీ సేవకులను పోషిస్తూ ఉన్నదు తండ్రి. వారిని ఇంకను అధికముగా దీవిస్తూ ఆశీర్వదించు ప్రభువా. వారికి చుబ్బాలలో తండ్రి నాయనా ఘనమైన సాక్షులుగా వారిని ఉంచమని ఉన్నతమైన స్థితులలో నిలబెట్టచ్చు ఉన్నామని నమ్మి స్తుతించుచు ఉన్నాం. అలాగే తండ్రి ఎల్లమెల్లి గ్రామంలో తండ్రి మందిరము తండ్రి నాయనా నిర్మాణము కావాలి ప్రభువా. నాయనా నీ చిత్తము నీ సమయము ఎక్కడో రాలేదేమో కనుకనే తండ్రి నాయన కావలసిన మట్టి కావలసిన ఇసుక తండ్రి నాయన అయా అధికమైన ధరలతో ఉండగా ప్రభువా ధనము లేని వారమయ్యా, బలము లేని వారమయ్యా నీ వైపు చేతులెత్తుతూ ఉండగా తండ్రి సమస్త కార్యము జరిగించుకో తండ్రి. నాయన మందిర నిర్మాణము ఎప్పుడు జరుగుట నీకు ఇష్టము, ఏ సమయమందు నాయన ప్రతిష్ఠించుడు నీకు ఇష్టమో తండ్రి. నీ చిత్తము జరిగించు. అక్కడ ఎంతని బిడ్డలను నీవు సిద్ధపరుస్తున్నావు ఆ మందిరములోనికి, బైబిల్ మిషన్ మందిరములోనికి నాయన నమ్మకమైన నీ బైబిల్ మిషన్ మందిరములోనికి తండ్రి ఎందరు నాయన నీవు సిద్ధపరచుకుంటున్నావు, ఎందరి బిడ్డలను నాయన నీవు విత్తనములుగా అక్కడ వేసుటకు తండ్రి నీ దృష్టి నుంచావు తండ్రి. అయ్యా విత్తు ప్రతి విత్తనము ఫలించి వృక్షములగుటకు నీ సహాయం అందిస్తున్నదేవా మీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభువా రాజుని జ్ఞాపకం చేసుకో, జ్యోతిని జ్ఞాపకం చేసుకో తండ్రి. బిడ్డలైన వారు నాయన ఎల్లమెల్లి మందిరానికి తండ్రి కట్టబడి ఉండటకని తండ్రి ప్రతిష్ఠించుకున్నారయ్యా. దుష్టుడు అపవాది తండ్రి వారిని ఆటంకపరుస్తూ ఉందయ్యా, అడ్డులు వేస్తూ ఉందయ్యా అయా, వారికి బలహీనతలు కలిగిస్తుందయ్యా అయా. ఇదిగో బంధుమిత్రాదులలో కలహములు పుట్టిస్తుందయ్యా, ఎన్నో అపాయములు కలిగిస్తుంది తండ్రి. దుష్టుడిని దూరపరచు తండ్రి, బిడ్డలకు నీ వైపు చూచుటకు తండ్రి. దేవుని శక్తి ఎంత గొప్పదా నీ తండ్రి నీ యందు సాక్షులై ఉండటకు తండ్రి వారి పక్షముగా తండ్రి నీవు కార్యము చేయి ప్రభువా. ఈ లోకములో ధనము ఏ పాటిది ప్రభువా, అంతలో కనబడి అంతలో మాయమైపోయే వాటి కొరకు తండ్రి నాయనా జనులైన వారు వెంబడిస్తూ ఉన్నారు కానీ నాయనా మమ్మలను సృష్టించిన వాడు, మమ్మలను పుట్టించిన దేవుడవు, మమ్మలను బ్రతికిస్తున్న దేవుడవు నీ వైపు చూడలేని నాయనా జనులను తండ్రి ఒక్కసారి చూడమని అడుగుతున్నా. అలాగే కావలసిన మందిరముకు అన్నీయు తండ్రి నీ సహాయం అందించు, ధనమును అయ్యా కావలసిన మెటీరియల్స్ అన్నీయు తండ్రి నాయనా అక్కడ ఇచ్చి ప్రభువా
ఆ బిడ్డలు, ఆ బిడ్డ కుటుంబాన్ని తండ్రి, ఆ మందిరములకు తండ్రి నీవే నాయన వారసులుగా ఉంచమని అడుగుచున్నాను. అలాగే ప్రభా నీవిచ్చిన పల్లకడేమో మందిరము తండ్రి నాయనా, నీ చిత్తములో నాయన అయా దేవదూతలు నడిపించినటువంటి పరిచర్య చేయించినటువంటి ఆ గ్రామముపై నీ దృష్టి ఉంచావు. బైబిల్ మిషన్ను నాయన నీవు ఏర్పాటు చేసుకున్నావు. గాలిలో దేవదాసయ్య గారికి కనిపించి వ్రాయించిన బైబిల్ మిషన్ను దేవదూతలు నడిచి నాయనా పల్లకడియములో పరిచర్య చేసినటువంటి నాయనా ఆ గ్రామములో నాయనా నీవెందుకు ఆ స్థలములో బైబిల్ మిషన్ను నీవు ఏర్పాటు చేసుకున్నావు. ఎత్తి చూపించు మాడవని తండ్రి నన్ను స్తుతించుచున్నాము తండ్రి. కాలము పరిపూర్ణమవుతున్నది ప్రభు, కాలము పరిపూర్ణమవుతున్నది. దుష్టుడు నాయనా దుష్టుడు వేగనపడుచు ఉన్నాడు ప్రభు. దుష్టుడును అణిచివేయి ప్రభు, దుష్టుడును అణిచివేయమని అడుగుచు ఉన్నాను దేవా. అయ్యా నీవే అణచగలిగిన సమర్థుడవు తండ్రి. నాయనా పడిపోయిన వాడు, అణగదొక్కబడిన వాడు, నాయనా తల చితికిపోయిన వాడు తండ్రి నాయనా గొర్రెలను చెదరగొడుచు ఉన్నాడు ప్రభు. నీవు మేపు గొర్రెలను చెదరగొడుచు ఉన్నాడు తండ్రి. అయా పల్లకడియము గ్రామంలో తండ్రి బైబిల్ మిషను అయా పద్మముల యొద్దకు గొర్రెలను పంపించు దేవా. నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. మేలైన మార్గం ఏమిటో, మేలుగాని మార్గం ఏమిటో తెలుసుకున్నట్లుగా గ్రహించినట్లుగా జనులకు తెలియపరచు ప్రభు. లోకములోని భోగములు కాదు తండ్రి, దైవజనులు పొగడతలు కాదు ప్రభు. నీ పొగడతలు కావాలి నాయనా, నీ దీవెన కావాలి, నీ ఆశీర్వాదము కావాలని తండ్రి జనులైన వారు గ్రహించినట్లుగా తండ్రి. అయా జ్ఞానులు తండ్రి, జ్ఞానులు ప్రభు లోకములో ఏమి జరుగుతుందో గ్రహించగలిగిన జ్ఞానం ఇచ్చిన జ్ఞానులు తండ్రి. అయినా నీవు పుట్టిన అయా చొక్కను చూచి నడిచినట్లుగా ప్రభా, జ్ఞానము గ్రహించినట్లుగా గ్రహింపు కలిగించినటువంటి జ్ఞానులకు కలిగినటువంటి జ్ఞానము గ్రహింపు తండ్రి మాకును కలిగించు ప్రభువా. నాయనా నీకు వందనాలు స్తోత్రాలు. పల్లకడియము మందిరాన్ని బైబిల్ విషయాన్ని ఎందుకు చూపించు ప్రభువా. నీవు దేవుడవని, నిజమైన దేవుడు ఏ స్థలములో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు గ్రహించినట్లుగా తండ్రి మనుష్యులకు తండ్రి గ్రహింపు కలిగించమని అడుగుతున్నాను. ఇంకను ఆ మందిరానికి ఎన్నో కావలసి ఉన్నవి తండ్రి. నూతన ఆత్మలు కావాలి ప్రభువా. అయ్యా పద్మముల యొద్ద మీద మేలైనదే కానీ ప్రభువా తినలేని వారు ఎందరో ఉన్నారు ప్రభువా, తినుటకును ప్రభువా. అయ్యా పద్మముల యొద్ద మేత మంచి మేత భుజించి ప్రభువా హృదయాలను తండ్రి నాయనా సంతృష్టి పరుచుకున్నట్లుగా ప్రభువా జనులను మీరు నడిపించుకోండి అయ్యా, జనులను మీరు నడిపించుకోండి తండ్రి. మీకు వందనాలయ్యా స్తోత్రాలు. జరిగిన క్రిస్మస్ ఆరాధన ధ్యాన క్రిస్మస్ జరిగించిన నీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. పిలవగా తండ్రి ఎందరో వచ్చారో నాయనా, పిలిచినలో ప్రభా ఎందరూ నిర్లక్ష్యభావము కలిగి రాలేకపోయారో తండ్రి. అందరినీ నీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. వచ్చిన వారినందరినీ నాయనా నూతన సంవత్సరములు నూతనమైన ఆశీర్వాదములతో నింపివేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి. అలాగే ప్రభా అబ్బు గారిని, గన్నమ్మ గారిని, అయా నోకరాజు గారిని, రాజమ్మ గారిని తండ్రి నాయనా వీరమ్మ గారిని, మరొక వీరమ్మ గారిని ప్రభా సూరమ్మ గారిని తండ్రి వృద్ధులు తండ్రి నాయనా కార్యారంభము కన్నా కార్యాంతము మేలైన అని చెప్పిన నీ మాటను బట్టి తండ్రి నాయనా చిన్న బిడ్డలు లేరు ప్రభు ఆ స్థలములో, యవనస్తులు లేరు తండ్రి, మధ్య వయస్కులు లేరు ప్రభు ఆ స్థలములో తండ్రి. అయ్యా నీవు అప్పగించిన వారు తండ్రి వృద్ధులు తండ్రి, కార్యాంతములో ఉన్నవారు తండ్రి. ఎందుకు నీవు అక్కడ వృద్ధులను ఏర్పాటు చేశావు,
వారి ద్వారా తండ్రి నీ ఘనతను ఏమి చాటుకోవాలని మీ చిత్తములో వచ్చి ఉన్నారు ప్రభువా. వారి ద్వారా మాదిరిని తెలియపరుస్తున్న దేవుడవు తండ్రి. నలుగురే 10 మందే ఘనమైన కార్యములు జరిగించుకొనొచ్చు ఉన్నాం. చిన్న మంద భయపడకుడి అని చెప్పిన నీ మాట ఎంత ఘనమైనదో తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. చిన్న మంద తండ్రి, సామర్లకోట మందిరము చిన్న మంద తండ్రి. చిన్న మందను పట్టుకొని తండ్రి నీవెన్ని గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు జరిగించుటకు తండ్రి నాయనా ప్రార్థనా మందిరాన్ని, బైబిల్ మిషన్ ప్రార్థనా మందిరాన్ని ఎన్నుకొని తండ్రి, ఇదిగో బైబిల్ మిషన్ ప్రార్థనాశాలను ఎన్నుకొని తండ్రి నాయనా 100 కోటాలు చేయించుకున్న గొప్ప దేవుడవయ్యా నీవు. నీ గొప్పతనమును నాయనా దినమెల్లా చాటుటకును తండ్రి, నీ కార్యములు దినమెల్లా నాయనా నిన్ను ఆరాధించుటకును తండ్రి మా మనస్సులను తండ్రి నీ వైపు త్రిప్పుకోమని అడుగుచూ ఉన్నాం. నీవు ఘనుడవని, నీవు ఘనమైన వాడవని ఎంతకంటే సాక్ష్యము ఏముంది తండ్రి. గ్రహించలేని గుడ్డివారైపోతున్నారయ్యా. నీవు రక్షించుకున్నవారు, నీవు రక్షించుకున్న సంఘము అయా అన్నీ ఇచ్చి వేస్తావని, అన్నీ ఉన్నవని తండ్రి నీ కార్యములను నిర్లక్ష్యము చేస్తూ తండ్రి నిన్ను ప్రక్కన పెట్టి వారిని నీవు చూడమని తండ్రి క్షమించమని ప్రభా అడుగుచూ ఉన్నాను. చిన్న మందను పట్టుకొని నీవు చేయించుకొని చిన్న సమస్త కార్యములను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అలాగే తండ్రి 4వ మందిరము అయ్యా నీ మందిరాలు కట్టించు భాగ్యము ఎవరికి వస్తుంది తండ్రి. ఎన్నో సంవత్సరములు సేవా పరిచర్య, వేల మంది సంఘములు ఉన్నవారికి లేని భాగ్యము తండ్రి. దీనులము దరిద్రులము అయినటువంటి పేదవారమైనటువంటి ఈ దీన సంఘానికి ఇచ్చావు నీ ఘనతను తండ్రి. మేము చాటి చెప్పుటకు నిన్ను తండ్రి అనేక జనులలో నేను గరుడుగా ఎంచుటకు ప్రభువా అయ్యా ఇదిగో స్వార్థ సభలలో ఘనమైన దేవుడవని ఆయన నిన్ను ఎత్తి చూపించుటకు నీ సహాయం అందించమని అడుగుచూ ఉన్నాను. అలాగే తండ్రి నాయనా ఏలకోన సుమలత ప్రభువా ప్రార్థించమని కోరిందయ్యా. వారి కుటుంబంలో ఉన్న వేదనను బట్టి ఆ బిడ్డ యొక్క ప్రార్థనాంశమును జ్ఞాపకం చేసుకో. అలాగే తండ్రి హైదరాబాద్లో ఉన్నటువంటి మమ్మోని జ్ఞాపకం చేసుకో తండ్రి. తనలో ఉన్న సమస్త నీరసములు ప్రభువా, సమస్త బలహీనతను తండ్రి ఆ బిడ్డలో ఉన్నటువంటి నాయనా సాతాను వల్ల వచ్చినదో నాయనా నీ పరీక్ష వల్లే వచ్చినదో ఏది ఏమైనప్పటికీ నీ సాక్షిగా బిడ్డను వాడుకో. సంపూర్ణ స్వస్థతని తండ్రి సంపూర్ణముగా నిన్ను ఆరాధించే సాక్షులుగా ఆ కుటుంబీకులను అందరినీ నీ అందు ఉంచుమని అడుగుచూ ఉన్నాను తండ్రి. అలాగే ప్రభువా పలకడియము మందిరములు ఇంకా అందరి బిడ్డలు నాయన కృష్ణమసేందు నాయన పాల్గొంటారో ప్రభువా సహాయము చేశారో పనులు ఎందుకు తండ్రి నాయన నీ పని కొరకు నీ ఆ కార్యముల కొరకు ఏ బిడ్డ ప్రయాసపడుతున్నారో నీవు తేరి చూస్తున్నవాడు, నిన్ను నిర్లక్ష్యముగా ఎవరు చూస్తున్నారో అవి నీవు చూచుచున్న దేవుడవు. నీ కొరకు ప్రయాసపడే వారిని అత్యధికముగా నాయన దీవించు దేవుడవు కనుక ప్రభువా అన్నయ్యు నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నా. మా ఈ ప్రార్థనలు ఆలకించు, మనచిన విడిచిన ప్రతి అంశములను నీ కృపలో జ్ఞాపకం ఉంచుకో తండ్రి. నీ వందనాలు స్తోత్రాలు ప్రభువా. అలాగే తండ్రి వారంలో జరిగిన స్తుతి కూటములను నాయన నీ చేతులకు అప్పగిస్తున్నాం. మేఘనా శ్యామలను ఆశీర్వదించి తండ్రి నాయనా నీవు ప్రయాణంలో తోడయ్యండి క్షేమకరముగా గృహముకు చేసినందుకు తండ్రి నీవిచ్చిన నాయనా గొప్ప కార్యములు భాగ్యములు బట్టి నాయనా చిన్ని స్తుతి కూటములు పెట్టుకున్నారు తండ్రి. నాయనా అన్యులలో నిన్ను ఆరాధించలేకపోయినప్పటికీ నీ తండ్రి వారికి కలిగిన కృతజ్ఞతను బట్టి తండ్రి జరిగిన ప్రార్థనలను బట్టి తండ్రి నీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి బిడ్డకు నాయన కావలసినవన్నీ ఇవ్వండి, నీ కృపను ఉంచండి తండ్రి. అలాగే ప్రభా రాణి గారిని జ్ఞాపకం చేసుకో. బిడ్డ చుట్టూ ఉన్నటువంటి బద్ధకాలను
సాతాను యొక్క పన్నాగములను విడిపించు తండ్రి. చాలా చితికిపోయిన వాడు ఏమీయూ చేయలేదు కానీ బలహీనపరుస్తున్నటువంటి ఆ బిడ్డకు బలమనివ్వండి అయ్యా, శక్తినివ్వండి తండ్రి. నీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా అన్నీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇంకా నువ్వు ప్రభా మరచిన విడిచిన ప్రతి అంశంను నీ కృపలో జ్ఞాపకం వచ్చుకొని తండ్రి జరుగుతున్న నాయనా ఈ ఆనంద మాసంలో కార్యములన్నీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ధనము లేని వారమయ్యా, బలము లేని వారమయ్యా, అయినను నీవన్నీ కార్యములు ఘనముగా జరిగించువాడవని నీ వైపే చేతులెత్తుతూ ఉండగా సమస్తము ఈ ఆనంద మాసంలో జరుగుతూ ఉన్నటువంటి సమస్త క్రిస్మస్ ఆరాధనలు తండ్రి నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. జరగవలసిన ప్రతి కార్యమును నాయనా నీ నామ మహిమార్థమై నీకు ఘనత వచ్చినట్లుగా జరిగించుకో తండ్రి. అలాగే సామర్లకోటలో రత్నము గారి ఇంటి దగ్గర జరగవలసినటువంటి నాయనా మంగళవార దినములు 2 కోటాలను ప్రభా 7 వారముల కోటములలో తండ్రి ఘనమైనటువంటి నీ కార్యములు జరిగించి తండ్రి చివరి వారం జరుగుచుడు తండ్రి ఆశపడుతున్నామా, ఆశను నెరవేర్చువాడవు తండ్రి. మా ఆలోచన కాదు, నీవు ఆలోచన పుట్టించినదే నలునికి ఏ ఆలోచన రాదు కనుక ప్రభువా నీ ఆలోచన చొప్పున జరిగించడానికి జరగడానికి తండ్రి నీ కృప నుంచి ప్రభా నీ సేవకునికి నాయన మీరు తోడయ్యండి ప్రభా. నాయన వచ్చిన వారిని అందరినీ మీరు వెదకి రక్షించుకోండి. రాలేని బిడ్డలనే తండ్రి మీరు నడిపించుకోండి. నీకు ఇష్టమైన జనులను తండ్రి స్థలంలోనికి వచ్చి అడిగి పొందుకొని మేలు నొందుటకు నీ సహాయం అంశమని తండ్రి మీరే మహిమను పొందుకొనమని మా కొరకు శిశువులుగా వచ్చి మమ్ములను రక్షించడానికి వచ్చిన రక్షకుడు అయినటువంటి బాలయేసు నామమున అడిగి వేడుకొనొచ్చు నామ తండ్రి.
స్తోత్రాలు తండ్రి. మా ప్రార్థన ఆలకించిన వాడా నీకు స్తోత్రము. ఆయన అంశంలో నెరవేర్చేవాడా, నీకు అసాధ్యమంటూ ఏమీ లేదండి. నీకు స్తోత్రములు. ఇదిగో ప్రభా, మమ్మ కొరకు ప్రార్థించాను తండ్రి. ఆమె స్వస్థపరుస్తున్న దేవా నీకు స్తోత్రములు. అలాగే ప్రభా, ప్రసాద్ కొరకు ప్రార్థించాము నాయన. ప్రసాదులైనా మీకు అదృష్టం ఉంచినందుకు స్తోత్రములు నాయన. అలాగే ప్రభా, పలకడి మందుల కొరకు ప్రార్థించాము తండ్రి. మరి విశాలపరచమని నాయన అనేక ప్రజలను పిలుచుకోండి, బైబిల్ మిషన్లకు నడిపించుకోమని ఆయన ప్రార్థించినప్పుడు మా ప్రార్థన ఆలకించారు, ప్రార్థనకి జవాబిచ్చారయ్యా నీకు స్తోత్రము. అలాగే ప్రభు గ్రామంలో మందిరం నిర్మాణం కొరకు తండ్రి ప్రార్థించున్నాం తండ్రి. అన్నీ సమకూర్చుతున్న దేవానికి స్తోత్రములు, వందనములు. అలాగే ప్రభా, క్రిస్మస్ కార్యక్రమాలు మీరు మహిమగాను ఘనముగా జరిగించుకుంటాను తండ్రి. నీకు స్తోత్రములు, వందనములు తండ్రి. నీకు వందనములు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ సువార్త ప్రకటించక తండ్రి, అక్కడ వార్తను చాటడానికి ప్రభా మీరు కృప చూపించినందుకు, మార్గములను సరళం చేస్తున్నందుకు స్తోత్రములు, వందనములు అయినా. 3 రోజులు సభలు పెట్టాలి ప్రభా, మీ కృప చూపిస్తున్నందుకు, మీ కార్యం జరిగిస్తున్నందుకు స్తోత్రం తండ్రి, వందనము ప్రభా. అయినా అనేక మంది ఉద్యోగాలు చూస్తున్న బిడ్డలు తండ్రి, ఉద్యోగాలు మీరు ఆయన కలుపునైనా చూస్తున్నందుకు స్తోత్రములు, వారికి దయచేస్తున్నందుకు స్తోత్రము తండ్రి. అయినా మనుషుల ప్రయత్నమే కానీ తండ్రి, దైవాత్మ లేదే, దేవ ప్రయాణం లేదే, మీ ఆజ్ఞలు లేదే మేము ఏమీ పొందుకున్నాం తండ్రి. మీ ఆజ్ఞని మీ ఆయన మీ పర్మిషన్ మాకు తెచ్చేయండి, మీ ఆజ్ఞ మాకు తెచ్చేయండి. పరలోకంలో ఆయన మీరు ఆజ్ఞ ఇవ్వనుందే, భూలోకంలో ఏది పొందుకోలేదు తండ్రి. మీరు పరలోక ఆజ్ఞ తెచ్చేయండి, ఉద్యోగం తెచ్చేయండి పెట్టదు తండ్రి. ఆయన ఉపాధి కలిగించాను ఆయన అనారోగ్యం ఉన్న వారి కొరకు మీరు ప్రార్థించినా ఆయన మా ప్రార్థన ఆలకించాను తండ్రి. మీరు విన్నప్పుడు విన్నారు ఆయన, అన్ని సఫలపరుచుతున్న దేవానికి స్తోత్రములు, వందనములు అయినా. ప్రభా, 2వ శనివారం తండ్రి, ఈ నెలలో 2వ శనివారము ఆయన మీరు ఆజ్ఞయించిన తండ్రి. 2వ శనివారం సంస్కారం మీద కార్యక్రమం జరిగించమని ఆయన జరిగిస్తున్నాం తండ్రి. కొనసాగిస్తున్నాం తండ్రి. నీకు వందనములు, ఈ స్తోత్రములు ఆయన. ఆహారం అందిస్తున్నాం తండ్రి, ఈ స్తోత్రములు ఆయన. ప్రజలను నడిపిస్తున్నామయ్యా, నీకు స్తోత్రములు. అక్కడ వారిని విడిపిస్తున్నాం తండ్రి, స్తోత్రములు ఆయన. అందరికీ నైనా మీరు మాత్రమే తెలియపరుస్తున్నారయ్యా. మీ దూతల గ్రామాలకు పంపి వర్త చేస్తున్న దూతలను అయినా, మీ వర్తమానం పంపిస్తున్న దూతలను తండ్రి మీరు ఆజ్ఞాపించారయ్యా, నీకు స్తోత్రములు. మనరమంతా ఆయన దూతలు తిరుగుతున్నాయి ప్రభా. మనరమంతా ఆయన నీ దూతలు ఆయన ప్రచురం చేస్తున్నాయి తండ్రి. ఈ సారకు నడిపించడానికి తండ్రి, నీ మందిరాన్ని నడిపించడానికి ప్రభా. వేలాది మందినైనా ఆయన ఇక్కడ వస్తున్నట్టు తండ్రి మీ దృశ్యంలో అనేక మార్పు చూపించున్నారు తండ్రి. ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు కార్యం జరుగుతుందని సెలవిచ్చినందుకు స్తోత్రం ఆయన. ఇప్పటికే మీ దూతలు పనిచేస్తున్నాయి ప్రభా, మీ స్తోత్రము. మీ దూతలు తండ్రి ఆయా గ్రామాల్లో తండ్రి ప్రచురం చేస్తున్నారు తండ్రి, మీ స్తోత్రము. ప్రజలను విడిపిస్తున్నట్టు తండ్రి ప్రయత్నాలు చేస్తున్నారు అయ్యా, మీ స్తోత్రము. నడిపించినట్టు ఆయన దూతలు పనిచేస్తున్నారు తండ్రి, స్తోత్రము తండ్రి. నడిపించండి బలముతో శక్తితోనైనా ఇక్కడ ఆరాధన చేయడం తండ్రి. చేతులెత్తి ప్రార్థన, అత్యాశక్తి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, రోదన ప్రార్థన ఈ సాలో వినిపించినట్టు సాగించింది అయినా. నీకు వందనములు తండ్రి. సమాధానకర్త నీకు స్తోత్రమునైనా. అయినా ఎంతో ప్రభు ఆ ప్రార్థన విజ్ఞాపన ఆలకించుకున్నారు తండ్రి. నైనా చివరి ప్రార్థన తండ్రి, స్థుతి ప్రార్థన ఆలకించుకున్నారు. స్థుతి మా స్థితి మార్చివేస్తుందని ఆయన, స్థుతి మా ప్రార్థన ఆలకించారని, కార్యం చేస్తున్నారని, మా యొక్క స్థితిని మార్చివేస్తున్నాయని స్థుతించు కనపరుస్తున్న తండ్రి. మా అందరము మా స్థుతులు అందుకోమని యేసువారి నామమున అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నీ ప్రార్థనలోని వారి
అన్నిటిలో మహిమా అందుకున్నావు, అన్నిటిలో మహిమా అందుకున్నావు. దేవా తండ్రి నీకు దినదినా స్తుతులు, దేవా తండ్రి నీకు దినదినా స్తుతులు. మా విన్నపము విన్నా నాదా సంస్తుతులు, మా విన్నపము విన్నా నాదా సంస్తుతులు. మహోన్నతుడైన తండ్రి, మా జ్ఞాపనను ప్రార్థన ఆలకించి ఉన్నారు. ఇక వాక్య జ్ఞానంగా వెళ్తున్నప్పుడు మీ ఆత్మని మా మీద దింపివేసి నన్ను సిలువ చాటును మరుగుపరుచుకోమని మీరే మా మధ్యకు వచ్చి మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. మీరు బిడ్డలు జ్ఞానం మీరు ఉండండి, సంస్కారపు ఆరాధన మీరు సమస్త కార్యము జరిగించమని మీరే ప్రధాన యాజకులు మా మధ్యకు వచ్చి ప్రతి కార్యము జరిగించి మీరే మహిమా గంధ పొందుకోమని యేసువారి నామం అడుగుచు వేడుకున్నాం తండ్రి. కూర్చుందాం. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని వాక్యములు చదువుకుందాం.